ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు ఎందుకు ఇస్తలేవు? ఎట్లానయ్యా నువ్వు ఎట్లా ఎంపీ అయినావు? నీకు నిజంగా ఓట్లేసినవానికి 2 కాళ్ళు మొక్కాలి. కరీంనగర్ వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు. ఈ సన్నాసి ఆంధ్రాకు పోయి తెలంగాణకి ఇచ్చిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇచ్చిన అంటాడు. అట్లాంటి సన్నాసిని మీరు గెలిపించుకున్నారు. ఎన్ని రోజులు తెలియదేమో ఈ సన్నాసికి. ఏదో అమిత్ షా చెప్పులు మోసిండు, ఆ చెప్పులకు పెండు ఉందా పీ ఉందా ఏం తెలియదు, మొత్తం మీద మోసిండు అయిన ఒక పదవి వచ్చింది అనుకున్నా కానీ తెలంగాణకు ద్రోహం చేస్తున్న తెలిసి కూడా ఆంధ్రాకు పోయి మాట్లాడిన నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుకు కేసీఆర్ నోటీసులు. అంటే ఈయనకు గుండుకు ఈ గుండుకు బోడి మోకాలకు లింకు పెట్టే బాపతి. నువ్వు అడుగుతున్నావు కదా మొత్తవారి సంజయ్, నీకు క్వశ్చన్ వేస్తానే, నువ్వు వినాలి. మొత్తవారి మాటలు సంజయ్ పీకుడు మాటలు మస్తు మాట్లాడినే కదా, దీనికి సమాధానం చెప్పగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నా సిరిసిల్ల కూడా నీ ప్రాతినిధ్యంలో ఒక నియోజకవర్గమే కదా. నేతా కార్మికుడి ఆత్మహత్య, ఉపాధి లేక కుటుంబం గడవక అనారోగ్యానికి తోడు అప్పుల భారం, సిరిసిల్ల కేంద్రంలో విషాదం. ఇది నీ పాలన, ఇది నువ్వు కేంద్ర మంత్రివి. కనీసం పలకరించినవా? సిరిసిల్ల అంటే నేత అన్నారు, నేత అన్నలో కానీ చచ్చిపోయిండు. నీ లోపాయికార బంధం ఉంది కదా రేవంత్ రెడ్డి పాలనలో. నీ గురువు అమిత్ షా ఇలా మంత్రిగా ఉన్నాడు, ప్రభుత్వం నడుతుందంటే చంద్రబాబు నాయుడు పిచ్చా, ఆయనే మద్దతును తీసేస్తే మీరు కింద పడిపోతారు. అందుకే కదా నువ్వు వాడికి పోయి 10 రెట్లు ఎక్కువ ఇచ్చినామని చెప్తున్నావు. అందుకోసమే కదా రేవంత్ రెడ్డికి ఒక సంకలనం ఆకుతున్నావు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది బీఆర్ఎస్ బీజేపీ అంటారు. ఎవడన్నా తెలియని వాళ్ళు, నిజంగా ఈ జాతి గురించి తెలిసిన వాళ్ళు ఎవడన్నా బీజేపీ ప్రతిపక్షం అంటారా? అమ్మాయికుల ఇల్లు కొడుతుంటే మంచిగా పనిచేస్తున్నారని వకాలు తప్పుకుంటాడు మా రఘునందన్ రావు. మంచిగా పనిచేస్తుందని అంటాడు రఘునందన్ రావు. రేవంత్ రెడ్డి ఏ పని చేసినా బాగుందని చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు కొండ విశ్వేశ్వరరెడ్డి. నిజం కాదా? ఇంకా దానిలో బీజేపీలో దానిలో కొద్దిగా బెటర్ ఈటల రాజేంద్ర, ఇంకా బీజేపీ వాసనలు పడినట్టుండే. ఇక ఈయన కూడా సంజయ్ కూడా ఏదో మాటలు మాట్లాడతాడు.